స్తోత్రం. వాక్యాన్ని చెప్పలే, టైం అయిపోయింది కాబట్టి. ఎందుకంటే దేవుడు చిత్తంలో కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు అయితే సిజేఎస్సి గురించి కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి కొంతమందిలో. అలాగే కొంతమంది దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. నా సహోదరులు వాళ్ళు తెలుసో తెలియక చేస్తున్నారు. దానికి క్లారిటీ ఇస్తారు మొదట. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది 2019వ సంవత్సరం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో నా ఇంటి అడ్రస్ పేరు మీద ఫస్ట్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది స్టార్ట్ అయింది. తర్వాత గౌరవ వేతనాల విషయంలో దైవజనులు ఇబ్బంది పెడుతుంటే నాకు కరోనా వచ్చినా కానీ లైవ్లు పెట్టి, మరి మీకు చూసారో చూడలేదు నాకైతే తెలియదు, లైవ్లోనే దైవజనులు తీసుకోవటం, వాళ్ళ సమస్య సంబంధిత అధికారితో ఫోన్ చేయటం, వారు వేసే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పి ఇలా ఉంది కదా అడగటం, అక్కడ వాళ్ళ సమస్యను పరిష్కరించడం, అట్లా లైవ్లు పెట్టి చాలా దేవుని బట్టి వందల సమస్యలు ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అవి చూసి అలాగా వెళ్ళాలి అని వేల సమస్యలే దేవుడు పరిష్కారం చేశాడు. దీన్ని బట్టి దేవుడికి స్తోత్రం. సహజంగా నేను ఏ పేరు కోరుకోలేదు, పనిని మాత్రమే కోరుకున్నాను. ఆటోమేటిక్గా దేవుడు తీసుకెళ్ళినప్పుడు సహజంగా సాతాను చేయాల్సిన పని చేసి కొన్ని కలహాలు, లేనిపోయిన అపోహాలు సృష్టించి ఒక మంచి యేసుప్రభు కనుక ఏ చెడు పనిని బట్టి నన్ను మీరు రాళ్ళెత్తుకొని కొడతానికి వచ్చారని అడిగాడు కదా. ఒక వ్యక్తిని తీసివేయాలంటే ఆ వ్యక్తి మోసమన్నా చేసి ఉండాలి, సంస్థను అడ్డ పెట్టుకొని డబ్బులను తట్టుకొని ఉండాలి, లేదా సంస్థకు చెడ్డ పేరు తెస్తున్నానని ఉండాలి, లేదా సంస్థ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనన్నా చేసి ఉండాలి. ఏ కారణం లేకుండా నా సహోదరులు అది కూడా చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పని నేను తీసేస్తాను వీడియో పెట్టేసి ఒక ప్రాసెస్ ఉండేది. సరే, నేను వాళ్ళేది అమాయకంగా వెళ్ళారని నేను అర్థం కాదు, దేవుడే దీని ద్వారా మేలు చేయబోతున్నాడు. అంటే వాళ్ళు ఏమంటే నేను ఉన్న దాంట్లో ఉండమని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. వారు నేను ఉన్న దాంట్లో ఉండగానే బయటకు వెళ్ళినప్పుడు నేను చేసే పని వాళ్ళకి చెప్పనుగా, చెప్తాను చెప్పను. అందరూ కలిసి ఉంటే నేను చేసే పనులు వాళ్ళకి చెప్పాలి. మేము చేయము, మీరే చేసుకొని వెళ్ళిపోతే ఇక నేను చేసే పనులు ఎలా చెప్తాను? అప్పుడే నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే దేవుడి చిత్తం ఏమిటంటే పని చేస్తున్నప్పుడు 10 మంది వెనక లావటం దేవుడి చిత్తం కాదు. కాబట్టి పని చేసేవాళ్ళు ప్రత్యేకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, పని చేసేవాళ్ళు దానికి ఏర్పాటు చేయాలని చెప్తే 2021 జూన్ 26వ తారీఖున గుంటూరు జిల్లాలో సేమ్ అదే పేరు మీద క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఎస్ అనే పేరు మీద గుంటూరు జిల్లా నా ఇంటి అడ్రస్ మీద మరలా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వాట్సాప్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిని తీసేశారని ఎప్పుడో వీడియో పెట్టారు. చాలా బాధాకరం. వారి యొక్క ఆక్రోశానికి, అసూయకు, దేవుని పని ఆటంకానికి అలా చెప్పినప్పుడు చిన్నపిల్లలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రభు అన్నారు కదా, చిన్నపిల్లలాగా తినడానికి ఏమైనా ఉందని అన్నాడంటే వాళ్ళు చిన్నపిల్లలు అంటే వాళ్ళ తత్వం చిన్నపిల్లల తత్వం. నేను అలాగే నవ్వుకున్నా. నా దేవుడు పొరపాటు దర్శనమిచ్చింది దేవుడు వాస్తవం. ఈ దర్శనమిచ్చిన ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరైనా ఆటంకాలు వచ్చినా అంటే మనం ఫలిస్తున్నాము, పని జరుగుతుంది, ఇంకా మన బాధ్యత పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో గుర్తెరిగి ఇప్పటివరకు ఎక్కడా కూడా సిటీ మధ్యలో పెట్టరు. జిల్లా సరిహద్దులలో ఒక మారుమూల ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే యేసుప్రభు కూడా పుట్టింది మహాపట్నాల్లో కాదు, ధనవంతుల మధ్య కాదు, పెద్దవారి మధ్య కాదు, బెత్లెహేముపురంలో జన్మించారు ఆయన.
గుర్తింపు లేని పట్టణంలో జన్మించి ప్రపంచానికి ఆ పేరు గుర్తుండేటట్టు చేశాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సిసిఎస్సి కూడా అదే పొందాలి అంతే. అందుకే ఎవరికి నిన్న ఉదాహరణకి ఈ నెలలో పోయిన నెలలో గుంటూరు జిల్లాలో జరిగింది. 20 మండలాల నుంచి దైవజనులు వచ్చారు. కేవలం వీడియో ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మాత్రమే ఇంటిమేషన్ ఇస్తాం. ఏ ఫెలోషిప్కి ప్రత్యేకంగా మీరు రండి అని చెప్పం. ఎందుకంటే ఫెలోషిప్ని ప్రక్షాళన చేయడానికి పుట్టిందే మొట్టమొదటి సిజిఐసి. మా ముఖ్య ఉద్దేశం కూడా ప్రక్షాళన జరగాలి ఫెలోషిప్లో. తర్వాత అక్కడ ఒక దైవజనుడు ఎందుకున్నప్పుడు వాళ్ళు నిన్న ఫోన్ చేసి యూపీఎఫ్ వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా, అంతలా యూట్యూబ్లో పెట్టాము, వాట్సాప్లో పెట్టాము, ఫేస్బుక్లో పెట్టాము, రావచ్చు కదా అంటే ఏమైందంటే వారిలో నుండి ఒకరు ముందు స్థాయికి వెళ్ళలేక మేము కూడా వస్తాం. అది కూడా ఊరి చివరిన పెట్టాం. కాబట్టి ఇంకా తర్వాత చాలా సిజిఐస్ దాదాపు ఇప్పటికీ ఒక 5-6 క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలు సిజిఐసీలు పుట్టాయి. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా 215/2021 ఈ రిజిస్ట్రేషన్ నెంబరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ. కాబట్టి ఎవరైనా కావాలనో లేదా తెలియకో తప్పుడు ప్రచారం చేస్తే వారిని ప్రేమించి చెప్పండి మీ వద్దుగా. అదే మీ నుండి నేను కోరుకుంటుంది. ఇక ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. రెండోది ఏమిటంటే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరి ముందు చేజాపదు, అలాగే ఎవరు కూడా ఇవ్వరు. నిజంగా కష్టాల్లో ఉంటే అది దేవుడు మాకు ప్రేరేపిస్తే మా దగ్గర ఇస్తాం. మేము వెళ్ళకపోతే ఇచ్చేవారికి వారిని రికమెండ్ చేస్తాం. మా మీటింగ్కి వస్తే మీకు బ్యాంకులు ఇస్తాం, 200 ఇస్తాం, 300 ఇస్తాం, 500 ఇస్తాం అంటే దైవజనుడు అనేవాడు నా దృష్టిలో 200, 300, 500 కాదు. దేవుడు తర్వాత త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే దైవజనుడు రాదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను అది బలంగా నమ్ముతాను. కాబట్టి అసలు ముందు అది ప్రక్షాళన చేయాలి. అందుకే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారనేది అసలు ఒకరు వచ్చారా, 10 మంది వచ్చారు, 100 మంది సంఖ్య అనేది నాట్ ఏ మ్యాటర్ కాదు. వచ్చిన వాళ్ళు దేవుడి చిత్తంలో ఉండాలనేది నా గొప్ప విషయం. దేవుని నమ్ముతాను నేను. దేవునికి మహిమ కలుగునుగా. ఆ సంఖ్య చూపించుకొని ఇంకోటి చూపించడం. అందుకే ఆచితూచి అడుగు వేస్తున్నాం. ఇంకోటి, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలో ఒక వ్యక్తిని తీసుకోవాలంటే ఆయనకున్న ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, గుణాన్ని బట్టో, సంఘాలను బట్టో, లేదా చేసిన దాన్ని బట్టో, డాబులు బట్టో అసలు అన్నింటికి ఎంటర్టైన్ చేయరు. ఒకవేళ అవి ఉంటే తప్పు కాదు, కానీ అవి ఉంటే దీనత్వం లేకపోతే మాత్రం, తగ్గింపు లేకపోతే మాత్రం, దాసులుగా పనిచేయాలని భావన లేకపోతే మాత్రం వాళ్ళకి దూరంగానే ఉంటాం. వాళ్ళని ద్వేషించం. కానీ ఎందుకంటే ఒక వ్యక్తి తోటి సేవకుడికి పనిచేయాలి, సంఘానికి, దైవజనుడికి పనిచేయాలంటే ముందు అతనిలో దాసుని స్వభావం ఉండాలి. ఎందుకంటే పౌలు గారు అంట, నాకు అన్ని విషయాలలో స్వతంత్రం ఉండా, కానీ ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొని ఉన్నాను. ఎక్కువ సంఘాలు కట్టాలన్నా, ఎక్కువ ఆత్మలు రక్షించాలన్నా, ఎక్కువ ప్రాంతాలను ప్రభావితం చేయాలన్నా, ఎక్కువ మంది అన్ని జనుల హృదయాలలో చోటు సంపాదించాలన్నా, ప్రపంచంలో ఉన్న వ్యక్తుల హృదయాలలో చోటు సంపాదించాలన్నా, ఆ సంపాదించాలి అనుకున్న వ్యక్తికి మొట్టమొదటి ఉండాల్సిన లక్షణం నేను దాసుడు. యేసు ప్రభు కూడా అంటాడు, మీలో గొప్పవాడే ఉండగోరువాడు అందరికి పరిచారకుడై ఉండి దాసుని వల్లే పనిచేయరు. ఎందుకు వాళ్ళలో గొప్పవాడు ఎవరు? మనలో ఎవరు గొప్ప అని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు భలే నవ్వు వచ్చింది. ఎవరుంటారు వాళ్ళ మధ్య? సర్వ సృష్టికర్త ఉన్నాడు, సర్వమానవాళి పాప పరిహారకుడు ఉన్నాడు, సాతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించిన మహనీయుడు ఉన్నాడు. ఆయన అక్కడ ఉంటే వీళ్ళేమనుకుంటున్నారు? ఎవరు గొప్ప మనలో? ఈరోజు ఫెలోషిప్లు అదే తయారైంది, పెద్ద దరిద్రం అయిపోయింది. అందుకు ఆయనకి వెంటనే అర్థమైంది, దెయ్యాలు దూరిని అని చెప్పేసి. మీలో గొప్పవాడై ఉన్నవాడు అన్నాడు. అంటే మీలో అన్నాడంటే అక్కడ అర్థమైంది 12 మంది శిష్యుల్లో కాదు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని గ్రహించిన వాడు మాత్రమే
నాలో నేను లేను బాబు, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే దైవ స్వభావాన్ని వదిలిపెట్టి దాసుని స్వభావంలో వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? అక్కడ ఆ ప్లేస్ వదిలిపెట్టి దాసుని స్వభావం వస్తే ఇక్కడ మన బాసులుగా ఫీల్ అవుతున్నాం. అంటే బాసుగా ఫీల్ అయ్యే వాళ్ళలో వారిలో ఖచ్చితంగా యేసు ఉండడు. ఉంటాడా? ఉండనే ఉండడు. దాసుడును నేను అనే భావనలో ఉండే వాళ్ళు మాత్రం తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ముగ్గురు చేసే కార్యాలను ఆ వ్యక్తి ద్వారా చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కేవలం సీజేసి ముఖ్య ఉద్దేశం మేము బాసులము కాదు, దాసులము. ఒకవేళ ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే. ఒక అధికారి దగ్గరికి నేను గతంలో ప్రభువుని తెలుసుకున్న కొత్తలో బైబిల్ తీసుకొని బ్యాగ్ తెలుసుకొని తెల్ల బట్టలు వేసుకొని పాస్టర్ గారని పిలిస్తే గంటన్నర నిలబెట్టాడు. బయట గంటన్నర నిలబెట్టాడు. నాకంటే వెనకొచ్చిన చాలా మందిని లోకస్తులు పిలుస్తున్నాడు లోపలికి. బాధ అనిపించి ప్రార్థన చేసుకున్నాను. తర్వాత నాకు ఊహించను, క్రైస్తవ సమాజానికి చేసిన సేవకి కొన్ని యూనివర్సిటీలు వచ్చి రెవరెండ్లు, బిషప్లు డాక్టరేట్లు ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏ అధికారికైనా కానీ ఫోన్ చేసినా ఆఫీస్కి వెళ్ళినా ఈ సూట్ బూట్ వేసుకుని దగ్గరికి వెళ్ళలేకే విజిటింగ్ కార్డు లేదా రాసి పంపేలాగే ఎంతమంది పెద్దవాళ్ళు ఉండాలి ముందు కూర్చోబెట్టి అయ్యా తమ సమస్య ఏంటి, ఇందులో నా పేరు ఏదో అర్థం కాదు అని రైతు, రెవరెంట్, బిషప్, డాక్టర్, జాషువా డానియల్ చేయకూడదు అన్నా అనుకో. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కాబట్టి సిజేసి నేషనల్ ప్రెసిడెంట్ అంటే కొంతమంది అడిగారు కూడా, అయ్యా ఇందులో తమ పేరు ఏదని కూడా అడిగారు. అంటే లోకం ఏం చూస్తుందంటే పేరు చూస్తుంది, దేవుడు ఏం చూస్తాడంటే లోపల ఉన్న దీనత్వం చూస్తాడు. ఈ రెండింటికి మేము ఉండాలి కాబట్టి అలాగ వస్తున్నాం. అలాగే మనం ఎన్నో త్యాగాలు చేసి వచ్చామంటే దేవుడి తర్వాత త్యాగం చేసి వచ్చింది మనం ఆయన కృపతో. గతంలో మనకి స్థలాలు లేవా, పొలాలు లేవా, వ్యాపారాలు లేవా, ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి. అన్నిటినీ ప్రభు కొరకు వదిలిపెట్టి ఇప్పుడైనా 200, 300, 500 బ్యాగులు బట్టల కొరకు వచ్చేది ఏంటంటే అంత చీపుగా ఉందో చూడు. కాబట్టి ఇది రెండవ విషయం. ఇంకో విషయం ఉండింది. అందరూ యవనస్తుల్లో ఉంటారు, కుర్రోళ్ళలో ఉంటారు, ఏదన్నా కులశాస్త్రం ఏమన్నా పిల్లశాస్త్రం చేస్తారని ఆలోచన ఉంటుంది. కొన్నిసార్లు పిల్లశాస్త్రలే పెద్ద పెద్ద పనులు చేసి ఆ పిల్లశాస్త్రులు చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కల్పించుకొని చేశాడు. మొదటి సమయంలో కన్నా 17:33 వచ్చిన ఒక్కసారి చదవండి. నేను వాక్యం చెప్పను, కొన్ని మాటలు సీజేసి గురించి చెప్పి నేను మన నెక్స్ట్ కార్యక్రమం అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిల్ అయిన తర్వాత ఎవరెవరు వైజాగ్ అర్బన్ రూరల్కి జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో దాసులుగా పనిచేస్తాం, బాధ్యత తీసుకుంటాం అన్న వాళ్ళు నెక్స్ట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయతో ఒక్కసారి చదవండి. 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేను. చిన్న విషయం అక్కడ మన అండర్లైన్ చేసిన మాట, నీవు బాలుడు. ఆయన మౌనుడు. దేవుని బిడ్డనేమో చిన్నగా చేసి మాట్లాడుతున్నాడు, దైవ బిడ్డనేమో పెద్దగా చేసి మాట్లాడుతున్నాడు. అర్థమైంది నా పాయింట్? చిన్న విషయం అండి. 10 లీటర్ల పాలు 10 లీటర్ల పాలు పెరుగవాలంటే ఒక 5 లీటర్లు మజ్జిగ వేస్తారుగా, ఏదా? సరిపోని 10 లీటర్ల పాలు మధ్య పెరుగవటానికి కనీసం 2 లీటర్లు పెరుగని వేస్తారుగా. మరేం వేస్తారు? మధ్య చుక్క వేస్తారు. అది కూడా అరువు తెచ్చుకున్న చుక్క.
ఆత్రంగా అవి కూడా తాగేస్తారు. అక్క కొంచెం చొక్కే కూడా అంటా ఉంటారు, తర్వాత ఇస్తామని చెప్తారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అది కూడా తీసేసిన చొక్క, అడుగునున్న చొక్క, అరువు తెచ్చుకున్న చొక్క, తోడు చొక్క. ఇప్పుడు 10 లీటర్లు అంటే చుక్కలుగా చూస్తే ఎన్ని చుక్కలు ఉంటాయి? వేలల్లోనే ఉంటాయి. 10 లీటర్ల పాలు చుక్కలుగా చూస్తే వేలల్లోనే ఉంటాయి. దానిని పెరుగుగా మార్చడానికి ఒక చుక్క తోడు వేస్తే, ఉదయం వేస్తే మధ్యాహ్నం, మధ్యాహ్నం వేస్తే సాయంత్రం, సాయంత్రానికి వేస్తే రాత్రి, రాత్రికి వేస్తే తెల్లారి. ఈ తోడు వేసిన వాళ్ళు అక్కడ నిలబడి చూస్తూ ఉంటారా? ఇంకా అవ్వలేదే, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదని చూస్తారా? చూడరు. చక్కగా మనం కాదులే, ఉదయం వేస్తే ఇక మధ్యాహ్నం దాకా ఆయన ఇంట్లో ఉండడు. ఆయన ప్లేస్ ఇంట్లో టీవీ ఉండిద్ది. ఏదో ఒకటి నాది ఆడజన్మే, మాంగళ్యం తంతున వేత, నవజీవన యాతన, నాది అదే కార్తీక దీపం, మొగలు రేకులు, నాన్న రేకులు ఉంటారు కదా. అతను ఎలా హింసించాలి, మామూలు ఎలా కొట్టాలి, కాపురాలు ఎలా తీయాలి, పనికి మనిషికి వెళ్తారు. నేను కూడా ఫీల్డ్ వచ్చాను. 1991 నుండి 2010 సినీ ఫీల్డ్లో ఉండాలి. లారెన్స్ నా గురు, ఒక పెద్ద జీవిత చరిత్ర ఉందిలే. ఇప్పుడు పాయింట్ కొడతాను. ఉదయం వేసిన ఆమె మధ్యాహ్నానికి వెళ్ళి చూస్తే ఆ పాల చుక్కలన్నీ ఏమై ఉంటాయి? గట్టి చెప్పండి. పెరుగుగా గంట గంట. ఆ మధ్య చుక్క ఏడన్నా చూపించగలుగుతారా? చూపించగలుగుతారా? చూపించ. ఇప్పుడు దాన్ని చిరిగితే ఏమవుతుంది? మజ్జిగ వస్తుంది. తాగితే చలవ వస్తుంది. తీస్తే వెన్న వస్తుంది. కాస్తే అమ్మితే వెయ్యి వస్తుంది. తింటే కొవ్వు వస్తుంది. అవునా? ఏమంటే పెరుగైనా, మజ్జిగైనా, వెన్నైనా, నెయ్యి అయినా, వెయ్యి అయినా, కొవ్వు అయినా, లేదంటే రుచి అయినా, ఇన్ని షేడులు, ఇన్ని షేపులు రావటానికి కారణం ఏమో మందు చుక్క, తోడు చుక్క. లోపల ఉన్నప్పుడు మందు చుక్కలు అలవాటు అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు. అవన్నీ ఒక్కొక్కటి 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 ఆ పాలలో అన్ని షేడులు రావడానికి కారణం చిన్న మజ్జిగ చుక్క, తీసేసిన చుక్క, అరువు తెచ్చుకున్న చుక్క కదా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అన్ని పాల చుక్కల మధ్య ఈ మజ్జిగ చుక్క పడి వాటి స్వభావంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ వాటినే దీని స్వభావంలో తెచ్చుకుంటానికి ఎంత కష్టపడి ఉండిందంటే తెలుసా? ఎంత కష్టపడి ఉండింది. జాగ్రత్త చేతులు ఎప్పుడు పడితే పెద్దగా వాడుతున్నాను, చేతులు చిన్నగా పడుతుంది. కొంతమంది అసలు మరి కొడితే గుండె అయిపోయింది అనుకున్నారు. చప్పట్లు కొడితే గుండె చప్పులు కొడతాను, బట్టలు గట్టి చప్పట్లు కొట్టాను. అప్పుడు కొడతాను ఇంట్లో జోక్. చూసారా? ఒక మజ్జిగ చుక్క తన కుటుంబ యజమానురాలు తనను నమ్మి ఆ పాల చుక్కల్లో వేస్తే మధ్యాహ్నం టయానికి మళ్ళీ 1 ఇంచ్ అటుగాను 1 ఇంచ్ ఇటుగాను కాదు, తను సెపరేట్ చేసి పెట్టేసి కదా. అవునా కదా? కొన్ని మజ్జిగ చుక్కలు ఉంటాయి, అన్ని పాలు ఎరగబడతాయి. ఇంటికి రెండింటి ఏ మజ్జిగ చుక్కగా ఉన్నారో మీరే ప్రశ్న వేసుకోండి. మీ హృదయాన్ని అడిగితే జవాబు మీకు దొరికింది, నాకంటే ఎక్కువ. దావీదును కూడా అలాగే అన్నారు వాళ్ళు. నువ్వు బాలుడు వేరు, అసలు నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తే అది నీకు గర్వం రా, స్నేహితుల దగ్గరికి వెళ్తే అప్ప వచ్చాడు పోటుకోడని.
సరే రాజు దగ్గరికి వెళ్తే, నాయన నీ ఆసక్తి బాగానే ఉంది, నువ్వు బాలుడు నాయన కదా. వాళ్ళు ఎంతమంది ప్రతికూలంగా వచ్చినా దావీదు స్వభావం ఏమిటంటే వాడిని కొట్టేస్తాను నేను అంతే. వాడిని పెరుగు చేసేస్తా, వాడిని వాళ్ళలోనే తీస్తా. ఎవడు చంపినాక దావీదుకి ఆ పెరుగు అయింది, లేదంటే మజ్జిగ అయింది, చల్లవైంది, వెన్న అయింది, నెయ్యి అయింది, వెయ్యి అయింది, ఎవరిని చంపినాకంటే గొలియాతు. ఈరోజు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ స్థాపించక ముందే దేవుని యొక్క మహాప్రభుత్వం అనేక మందితో పాటు ఈనాటి క్రైస్తవ సమాజానికి దాసుడుగా, నేటి దైవజనుల పాదాల కింద దుమ్ముదులుగా పనిచేయడానికి 2016 నుండే దేవుడు నన్ను ఈ సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. నేను అనుకోని రాలా, కానీ దేవుడు తెచ్చి ముందు పెట్టాడు. ఒక్కళ్ళగా ఆరంభమైంది, ఒక్క మజ్జిగ చుక్కే. ఈరోజు దగ్గరగా 1000 నుండి 1500 మంది దైవజనులు CJSలో జాయిన్ అయ్యారండి. దేవుడికి మహిమ కలిగి 4 నెలలు దేవుని మహాకృపను బట్టి. ఎందుకో తెలుసా? CJSలో ఒక చిన్న విషయం మీకు చెప్తా. ఈ వైజాగ్ జిల్లాలో ఎన్ని మండలాలు ఉంటాయండి? 43 మండలాలు. 43 మండలానికి 20 మంది చొప్పున కమిటీ ఉంటే 43 మండలాలకి 860 కదా. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 175. ఇక్కడ మన వైజాగ్ మొత్తం మన వైజాగ్ జిల్లా, విశాఖ జిల్లా అయ్యా మొత్తం విశాఖ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి? 12. 12 20 240, 240, 860, 1100. జిల్లా ఒక 20 మంది, 1120 మంది. అంటే దీంట్లేక అందరూ నాయకులే. అర్థమవుతుందంటే 20 మందిలో అంటే 20 మందికి ఏదో బాధ్యత ఉండింది. అంటే ఒక జిల్లా నుండి ఒక 1000 మంది దైవజనులను జాయిన్ చేసుకొని 13 జిల్లాల్లో ఒక 13,000 మంది, కనీసం 10,000 మంది దైవజనులను CJS రెడీ చేసి ఆ నెక్స్ట్ చేసే కార్యాచరణ కూడా పిల్ల తరహాగో, ఆటకేతనంగానో, ఏదో టెంప్టేషన్ అయ్యో ఉండదు. కేవలం మేము ఏ ఆలోచన చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అడుగు వేసినా కేవలం గౌరవ దైవజనుల క్షేమం కోరి, వారి కుటుంబాల క్షేమం కోరి, సంఘాల క్షేమం కోరి, ప్రభుత్వం ఎన్నడూ కదలని విధంగా. మొన్న మేము ఎప్పుడైతే ఆనోర విషయంలో లైవ్లో మాట్లాడినప్పుడు కదిలేదు. మేమందరం చూడు, మా గళ్ళ మీది మేమందరం ఇలా ఉండాం, ఐక్యతలో ఉండాం అనే నినాదాన్ని చూపించి, స్థలాలు కొంతమంది పౌరబాబు స్థలాలు కొన్నారు, కొంతమంది గవర్నమెంట్ ఇల్లు ఇస్తే ఆ స్థలాలు ఇల్లు కొని మందిరాలు కొన్నారు. ఇట్లా దాదాపు రాష్ట్రంలో 80% మంది అలాగే ఉన్నారు. మరి వీరికి గవర్నమెంట్ నుండి NOC అయినా, పొజిషన్ సర్టిఫికేట్ అయినా ఇవ్వాలి. దాని మీద క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ప్రతి సంవత్సరం మనకి 2,500 కోట్ల నుండి 3,500 కోట్ల వరకు ఫండింగ్ ఉంటుంది. గౌరవ దైవజనులు చర్చిలు కట్టుకోవాలి, చర్చి రిపేర్లు చేసుకోవాలి, ప్రహరీలు కట్టుకోవాలి, వాళ్ళ పిల్లల చదువులకి స్కాలర్షిప్లు చాలా ఉంటాయి, తేవాలి. అంతేకాదు రాబో దినాల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 734 మైనారిటీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. క్రైస్తవులకు సంబంధించి ఎన్ని? 734. ఇంకా పైచీలకే ఉంటాయి. వీటిలో కేవలం పాస్టర్లనే పెట్టాలి.
ముఖ్య లక్ష్యం ఇది. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ టైం మీకు అనౌన్స్ చేస్తున్నాను, బుక్లెట్ రెడీ చేసిందని చెప్తున్నాను. ఇంతేకాదు, ఏ అధికారైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి మీకు పర్మిషన్ ఉందంటే అదే అధికారిని కోర్టు బోన్లో నిలబెట్టేం కూడా ఎక్కడో కాదు, భీమవరం దగ్గర బేతపూడి గ్రామం ఉంది, వెస్ట్ గోదావరిలో. దైవజనులు విజయ్ కుమార్ గారు అక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసేన వాళ్ళు కలిసి ఆ మందిరం కడతారంటే 2 సంవత్సరాలు ఆపేశారు. అక్కడ సెక్రటరీ సుభాషిణి గారు అన్నీ తిరిగారు, ఫోన్ చేశారు. సెక్రటరీ గారితో చట్ట ప్రకారం రాజ్యాంగంతోనే కోర్టు తీర్పులతో బుద్ధి చెప్పి కలెక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే నాకు మెయిల్ పంపండి సార్ అన్నాడు. మెయిల్ పంపారు. విచిత్రం ఏం తెలుసా, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడ మధులు చేతులు ఎత్తేసారండి. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాను. ఇప్పుడు ఏం చేశారు తెలుసు, మళ్ళీ అక్కడి నుంచి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళింది. నిన్న ఫోన్ చేశారు వాళ్ళు పొరపాటు ఉంది. మేము వెస్ట్ గోదావరిలో మీటింగ్ పెట్టినప్పుడు రమ్మని చెప్పాను. పాపం రాలా, సరే ఏదో కారణం పెట్టి చెప్పిన తర్వాత అయ్యా హఠాత్తుగా ఫోన్ చేసింది నేను సాయంత్రం. ఇట్లా ఎంపీడీ వాళ్ళ ఆఫీస్ పిలిచి మీరు ఇల్లే కడతాం, ప్రార్థన జరపడం, రాసిమని చెప్తున్నారంటే ఫోన్ ఇవ్వమని చెప్పాను. ఫోన్ తీసుకున్నాం. ఉద్యోగులు ఉండాలనుకుంటున్నావా లేదంటే ఓడగొట్టుకోవాలనుకుంటున్నావా అని చెప్పాను. ఇంతే అన్నా. అదేం సార్, నీకెందుకు రాసేయాలి, నేను రాసిను కడతామాడ, ఎవడొస్తాడు ఆపుతో చూస్తావుగా, నువ్వు మమ్మల్ని పర్మిషన్ అడిగింది. ఆడ హిందూ టెంపుల్స్ ఉండే, పర్మిషన్ ఉండయా, ఈఆర్డీఓ ఎంపీడీఓ తర్వాత ఈఆర్డీఓ లేదు. సార్ నా పక్కన మా ఆఫీసులో ఆయనకి ఇచ్చింది. ఏంటండి అన్న, మీ పేరు చెప్పండి అన్న. నా పేరు ఎందుకు, మీ పేరు చెప్పండి అన్న. నీ పేరు అయితే నేను చెప్పను, మీతో మాట్లాడి ఆమెకే ఇచ్చాను ఫోన్. అంటే ఎందుకు, దౌర్భాగ్య పని వాళ్ళు చేస్తున్నాడు. వాళ్ళెవరండి, మనం ప్రార్థన పెట్టుకోవద్దంటాను వాళ్ళెవరు, ఇంట్లో జరుపుకోవద్దంటాను వాళ్ళెవరు, చర్చికి పెట్టొద్దంటే వాడెవడు అసలు. వాళ్ళు బతుకుతుందే మనం ఇచ్చే కట్టే ట్యాక్స్ మీద, మనం కొనే ప్రతి దాని మీద బతుకుతున్నాం. వాళ్ళకి అట్టుంటే దేవుని కొరకు, సమాజం కొరకు యథార్థంగా మోకరించి కన్నీళ్లు విడిచి ఆకలి దప్పులతో ఎండనక వాననక మంచనక రాత్రనక రేయనక పగలనక సైకిల్ మీద కాళ్ళ మీద తిరిగి మాసిపోయిన బట్టలు వేసుకొని సమాజాన్ని బాగు చేస్తున్న మనకి ఎంత ఉండాలండి దేవుడిని ఉదయం బట్టి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లంచాలు తీసుకుని వాళ్ళకి ఎంత ఉంటే నిజాయితీ బ్రతికి మనకి ఎంత ఉండాలి. వాళ్ళ కుటుంబాలకి ఏదైనా 4 రూపాయలు ఇస్తారేమో, వారి జీవితాన్ని మార్చలేరు. వారి చెడు పద్ధతులను, చెడు అలవాట్లను మార్చలేరు. ఒక వ్యక్తి చెడు అలవాట్లను, చెడు జీవితాన్ని, చెడు పద్ధతులను మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మొదట దేవుడు యేసు ప్రభు, ఆ తర్వాత ఆయన దాసులే అనే సందర్భంగా నేను చెప్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. We are the real heroes. Yes, amen. మనమంటే నిజమైన సర్వెంట్లమే. వాళ్ళు గవర్నమెంట్లుగో లేదా పై అధికారులు సర్వెంట్లు అయితే వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. తెలుసా, మన కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు. ఇంతలా దేవుడిని పెట్టుకొని ఈరోజు తన్ను తింటున్నామంటే సిగ్గు శరం. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని నీకు అది ఉందా, నీకు ఇది ఉందా అనిపించుకున్నామంటే సిగ్గు శరం అంతే. కారణం ఏంటి చెప్పమంటారా? ఐక్యత లేదు. అందుకే మేము మీటింగ్ పెట్టినప్పుడు ఓన్లీ ఎవరికి ఫోన్లు చేసి రండి రండి పిలవం. ఎవరైనా వస్తే రండి, అది అహంకారం కాదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తే వాళ్ళ బాధ్యత తీసుకుంటానికి అర్హులు అనేదే మేము ముఖ్య గురి పెట్టుకున్నామండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అర్హులు అవసరమైన సబ్జెక్ట్ కదా ఇస్తాం, నేర్పుతాం. వాళ్ళ దగ్గర ఉందా నేర్చుకుంటాం. మేము నిత్య విద్యార్థులము, నిత్య గురువులు, నిత్య బోధకులము కూడా. నిత్య గురువులు, నిత్య శిష్యులము. శిష్యుడు కాలేనాడు గురువు కాలేడు. గురువు అయిన వాడు శిష్యుడుగా ఉంటేనే అన్ని నేర్చుకోగలుగుతాడు. తెలుసా, ఈరోజు అందరూ గురు స్థాయికి వెళ్ళిపోయారు, శిష్యులు లేరు. ఏమంటే ఒక చేప చనిపోయేటప్పుడు, ఇప్పుడు సముద్రంలో సమస్త సృష్టిలో ఏ దేవుడు ఒక నోటి మాటతో అన్ని కలిగించింది? సెకండ్ టైం కలిగించాడా? చేప నీ తెరమైపోయిన తర్వాత మరలా నీళ్ళని పిల్లలు పుట్టునుగా కన్నాడా? చెట్టు నీ తెరమయ్యేప్పుడు నువ్వు కొన్ని చెట్లు మొలిపించుగా కన్నాడా? ఒక్కసారి ఆజ్ఞాపించడం మొత్తం మొలిచి మీ ఇష్టం.
ఏ జాతికి సంబంధించిన పక్షి అయినా, చేప అయినా, మృగాలైనా, ఏ చెట్లైనా నువ్వు ఉత్పత్తి చేసుకోవటమే. అర్థమైందా పాయింట్? అర్థమైందా లేదు కదా? నువ్వు ఉత్పత్తి చేసుకోవటం నేను ఇంక లేదు. ఇక నీలా చేతనే చేసుకో. ఏమంటే నోరు లేని చేప చచ్చేటప్పుడు 100 చేపలు కానీ వెళ్తే, ఈరోజు దైవజనుడు కూడా మీరు ఎల్లులో పోయి తర్వాత సంఘంలో నుండి మీలాంటి నాయకులను లేవనెత్తలేరా? ఇక్కడ ఫెయిల్ అవుతుంది సంఘం, ఫెయిల్ అవుతుంది. సంఘంలో ఒకడు మన పిల్లల కన్నా కూడా ఒక లేచాడంటే మనం తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుడు మన పిల్లలను దొక్కేస్తాడంటే. మోషేని అడిగాడు. మోషే వెళ్ళాడు, ప్రభువా మరి నన్ను రమ్మన్నావు కదా సమాజము కాపర్లేని గొర్రెల వల్లే తప్పిపోకుండా ఉండటానికి, మరి నా పిల్లలు ఉండారుగా, పెద్దవాడు చిన్నవాడు ఉంటారు, మరి ఒక 20 లక్షల మంది కదా, 10 లక్షల మంది ఒకరిని, ఇంకో 10 లక్షల మంది ఒకరిని పెట్టమంటామని అడిగాడా? లేదు దేవుడు నేను అడిగాను. అంటే హోందా అంటే దైవజనం హోందా? నా పిల్లలు నాకు ఇష్టమే, కానీ దేవుడికి ఇష్టం ఉండాలి లేదు. అది డిగ్నిటీ. ఈ డిగ్నిటీ ఉంటే వేల లక్షల యెహోషువలు పడతారండి. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఐగుప్తు నుండి ఎర్ర సముద్ర యువతలకు తీసుకొచ్చాడు. యెహోషువ కానాను వాడిని తీసుకెళ్ళాడు. ఈనాడు ఆ కానాను నుండి పరమ కానాను తీసుకువెళ్ళడానికి సంఘానికి ఏర్పాటు చేసుకుందే ఈనాటి యెహోషువ మనం అందరమే. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఐగుప్తు నుండి యోర్దాను నది యువతలకు తెచ్చాడు. యెహోషువ యోర్దాను నది నుండి కానాను తీసుకెళ్ళాడు, అక్కడ పంచిపెట్టాడు. అంతటి దాకా అక్కడే ఉంది సంఘం. స్టెఫెన్ అంటాడు అరణ్యంలో ఉన్న సంఘం అని, అపోస్తలులు గారు 7వ అధ్యాయం అంటాడు. కానీ అక్కడ ఉన్న సంఘాన్ని పరమ కానాను తీసుకెళ్ళి దేవుడిచ్చే పరమ స్వాస్థ్యాన్ని పంచి పెట్టడానికి ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకోవడం ఎంత గొప్ప విషయం తెలుసా? ఎంత గొప్ప విషయమో తెలుసా? మోషే లాంటి నిస్వార్థం తత్వం ఉండాలి. నా పెట్టయితే ఏమి, నాటిని పెట్టేగా, వాడబడితే మంచిదేగా, మెచ్చుకుంటాడు దేవుడు. ఈరోజు ఇది అయిపోయే నేను కనపడాలి. మేము అదే కోరుతున్నాం. CJCలో కూడా మేము ఫస్ట్ మా వాళ్ళు ఎవరు మాట్లాడారు కానీ నేను ఒకటే చెప్పాను, నేను కొత్తగా కనపడను. జాయిన్ వాళ్ళందరూ మాట్లాడాలి. కొత్తగా జాషువా డానియల్ స్వరం, ఆ జాషువా డానియల్ వీడియో రావటం కాదు, ప్రతి ఒక్కరు లేవాలి. ప్రతి ఒక్కరు మాట్లాడితే ఒక్క గళానికుండా క్యాపబిలిటీ, పవరు ఎంత ఉండిద్దో 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దైవజనుల గళాలు ఇప్పుతూ ఉంటే అగ్రపీఠంలో కూర్చున్నాడు వచ్చి మన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది మనం చేయాలనుకుంటున్న ముఖ్య ఉద్దేశం కూడా, కారణం అది కూడా. మనం లెక్క చేయటం ఎవరంటే అధికారులు లెక్క చేయడా, నాయకుడు లెక్క చేయడా? కాబట్టి కారణం ఏమిటంటే వీళ్ళే ఉందబ్బ క్రిస్టమస్ సూటు అంతే. ఆ రోజు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కడతారు. బట్టలు 500, 700, 300 ఏంటండి? ఆఫ్టర్ ఆల్ 300, 500, 1000 రూపాయల సూట్ అని విలువ. అభిషేకం పొందిన వాడు నీవు, అభిషేకం పొందిన వ్యక్తి మీరు. అభిషేకానికి ఏ విలువ పెడతారు, ఏ వెల తెస్తారు? తేగలరా? పెట్టగలరా? ఈ భూప్రపంచంలో మీ మీద ఉన్న అభిషేకానికి నేను కొంటాను మీ అభిషేకాన్ని అనగానే దమ్ము కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కొనలేరు. ఎందుకంటే ఆయన అమ్ముడుపోడు కాబట్టి. ఎవరైనా రోజు సౌలు యోనాతాను చనిపోయారు. అది 2వ సమూయేలు గ్రంథం 1:25 వచ్చిన ఉండేది. ఇప్పుడు సౌలు యోనాతాను చనిపోతే నెక్స్ట్ రాజు ఎవరు? నేను. థ్యాంక్ యూ. దావీదు. ఇప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు అదే ప్లేస్లో నా బోటోడు ఉంటే చూసావా, చేసిన పాపం ఆడకపోతే కనిగింది. అది మనమే రాజుమే.
ఎవడన్నా నన్ను వ్యతిరేకించినోడు అందరూ చూడండి అంటాను, నా బోటోడే. నిజంగా నేను ఆ ప్లేస్లో ఉంటే ఎంజాయ్ చేసాను. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? యుద్ధ రంగమందు బలాఢ్యులు కూలేరని రొమ్ములు గుద్దుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా తత్వం ఉన్నవాడే రాజు, నిజమైన రాజు. అతడు రాజు అయినందుకు సంతోషం లేదు, కానీ తన రాజు, తన ప్రాణ స్నేహితుడు చనిపోయినందుకు యుద్ధ రంగమందు చూడండి, వీళ్ళందరూ యుద్ధం ఏదో ఒకటి సాతాన్ని ఎరగొడటానికి వచ్చారు. కొంతకాలం బాగానే ఎరగదీశారు. మనుషులు కదా, పడిపోయారు. ఇది ఉన్నా ఈరోజు మనలో పక్క సేవకుడు ఎవరైనా పడితే పేరుకు మాత్రమే ఏందన్నా పెద్దలు మాత్రం లేదు పాపం, హృదయం తెగ నవ్వుకుంటా ఉంటుంది. ఇంకేముంది, పక్కన విశ్వాసం లేదు. ఇంకా అంత అభిషేకం పనిచేయదు. ఇంకా మీరు ఆ సంఘంలో ఉండ వేస్ట్. మంచి ఆత్మీయ సంఘం తీసుకోండి. అలాగే నాయ్ గారు ఎవరు ఉండాలంటే ఎవరు ఉంటారు, ఇంకా మీరే ఎన్నుకోండి. మన చర్చి టైమింగ్స్ తెలుసుగా. ఏమంటే కాపరి పడిపోతే తోటి కాపరిగా వెళ్ళి ధైర్యం ఉన్నాను. మీరు ఎన్నోసార్లు పడిపోతే మిమ్మల్ని క్షమించి లేపాడు కదా, నీ కాపరి పడ్డాడు, పైకి లేపండి. లేపి అన్న పాస్టర్ గారు ఏదో పొరపడితే పడ్డావు, కానీ మేమందరం లేవా, దేవుడికి పశ్చాత్తాపడు, మునుపుడు కంటే అభిషేకం కూడా ఇస్తాడు లేనా అని నేర్పించాలి. పడినోడు చూసి నవ్వటం కాదు కదా, పడినోడు చూసి నవ్వేనా? దావీదు రొమ్ములు గుద్దుకోవాలి. ఒకవేళ నేను ఆ స్థితిలో ఉండి ఇంకా దారుణంగా పడేవాడినేమో. ఒక వ్యక్తి ఏదన్నా విషయం తప్పిపోయాడు, పొరపడ్డాడు, పాపంలో పడ్డాడంటే ఏడుంది కదా అంబేద్కర్ నిలబడతాం కాదు. ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళు. అదే ప్లేస్లో నేనుంటే నాకు పరిస్థితులు ఎదురైతే నేను ఎలా ఉండేవాడినో, ఎలా ఉండేదాన్నో అనే పాజిటివ్నెస్ ఉన్నది. గొర్రె పచ్చిక బయలు వెతికింది. ఇంకొకటి ఏంది? ఇంకోటి ఏంది? పంది అశుద్ధాన్ని ఎత్తి. ఏమి ఎతికింది? గొర్రె అయితే పచ్చిక బయలు, పంది అయితే అశుద్ధాన్ని ఎతికి. మన గొర్రెలేమో పందులు. ఒకప్పుడు పందులు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు పాత దాన్ని రుద్దుకుంటాం ఆ తొమ్మిది చెట్టుకి వేసి కదా. గొర్రెలు పడింది, తోటి గొర్రె పడితే మౌనంగానే చూడు, ఏమి చేయలేకపోతుంటే ప్రార్థన చేయండి. ఒకటే పనేక పందులు ఏం చేస్తారంటే మామూలు పోయిన దాన్ని చిత్రహింస పెట్టి చంపుతారు దాన్ని. అలా ఉంటుంది. మేము సీజీఎస్లో అదే నేర్చుకున్నాం. ఎంతమంది సేవకులు తేడా అన్నా కానీ నేను పెద్ద తేడా, నా అంతరాత్మ తెలుసు, నా భార్యకి తెలుసు. ఇక్కడ పెద్ద ప్రసంగాలు ఎవరు చేస్తున్నాను అనుకో, ఎంత మంచివాడు జాషువాడు అని అన్నారు అనుకో, నా భార్యని అడిగి చెప్పించలేదు. నేనే కాదు, మీరు కూడా మన భార్య దగ్గర లేదా మీ భర్త దగ్గర ఒరిజినాలిటీ బయటపడింది, ఒరిజినల్ సరుకుండింది. నేను యథార్థంగా చెబుతాను, మనందరూ ధైర్యం ఉంది కదా. ఇక ఒక్కసారి ప్రియులారా మీ భార్యను ప్రేమించడానికి నా భర్త తెలుగు గల విశ్వాసం అంటే అప్పుడు పాస్టర్ వరకు పెరిగింది కూడా. అమ్మ సపోజ్ మీకు మన భర్తకి లోపడాలన్నట్టు పాస్టర్ తప్పమంతా చెబుతుంది. ఎవరు నా భార్య చెబుతుందని దావీదు వాళ్ళని చూసి రొమ్ములు గుద్దుకున్నాడు. అందుకే రాజు అయ్యి తను పడినా కానీ దేవుడు కృప పొందుకొని తన తర్వాత తన బిడ్డకి అవకాశాన్ని ఇచ్చి జ్ఞానిని చేసి తనకు ముందు కానీ తన తర్వాత కానీ వస్తున్న రాబోతున్న వారికి దక్కన గొప్ప ఘనతనిచ్చి స్వయంగా సజీవుడైన దేవాతి దేవుని మందిరాన్ని తన సంతానం నుండి దేవుడు పొందుకొని కట్టించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు పడిన వారిని చూసి నవ్వి
గబ్బోలు పెట్టి 10 మంది చెప్పడం కాదు, లేపే స్థితిలో ఉంటే రేపు నువ్వు పడితే నిన్ను వాడుకుంటాడు, నీ క్రమాన్ని నీ బిడ్డలకి ఇస్తాడు, నీ బిడ్డలు నీకంటే రెట్టింపుగా వాడుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది దైవజనుని మనసు, ఇది దైవజనుని మనసు, ఇది దేవుని మనసు, ఇది అభిషేకం ఎలా పనిచేయాలి. మేము అదే నేర్చుకున్నాం. ఎంతమంది ఏ సేవకుడి గురించి తేడా చెప్పినా అది నిజమైతే సైలెంట్గా చెప్తాం, సరి చేసుకున్నాం. అంతేగాని 10 మంది కలిసి తేడా అన్నారని నేను ఒక తేడా రాయేసాను. ఆమె తెచ్చారు. ప్రభువా మరి ఏం చేస్తుంది మీకు తెలుసుగా, వ్యభిచారం చేత పట్టబడింది మీ అందరూ తెలుసు. ఆ రాళ్ళు తీసుకొని పట్టు చంపాలి అంటే ఆయన కొట్టొద్దంటే నేను దేవుడు కాదు, నేను ధర్మశాస్త్రం అతిక్రమించాడు, ఈయన కొట్టాను, కొట్టి చంపమంటే నువ్వు దేవుడు అంటున్నావా అంటావు. అది మనకు తెలుసు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు, నిజమేరా బలి తీసుకొచ్చి మీరు బలి పట్టుకున్నారు అన్నాడా? మీలో పాపం చేయనోడేవాడు మొదటి రాయి. ముందు తీర్పు పెట్టి వెళ్ళింది, వాళ్ళు ఎవరికి చేయమని తెచ్చారో ఆమె చివరైంది. ఇవన్నీ చేయి ప్రభు రాళ్ళు తెచ్చిన కూర్చోపెట్టారు, నువ్వు నీ బతికలు చూడాలంటే ఏమంతో ముందు వాడే పాపం చేసి లిస్టులో ఉంటాడు. రాస్తే అమ్మో ఇదేంది ఏమంతో నేను చేసిన పాపం వెనకొలకు తెలిపితే ముందు ఎవరు దాగొట్టాలి, ఇల్లు దాగొట్టాలి. సైలెంట్గా సర్దుకున్నాడు. తర్వాత చూస్తే వాడి పాపం కనపడుతుంది. ఓహో వాడు అందుకే రాళ్ళు పడాలి వేసేది, ఇది ఎందుకు వెనకలకు వెళ్తే నన్ను చంపుతారని వెళ్ళిపోయాడు. చివరికి ఆమె నిర్దోషురాలు తెలిసింది. కాబట్టి మనం రాళ్ళు వేసామంటే మొత్తం రాళ్ళు మన మీద పడతాయి. కాబట్టి సీజీ వేసి 100 మంది దైవజనులు ఆయన తేడా ఈ తేడా అన్నా కానీ దేవుడు చూసుకుంటాడు. నా వంతుకు అతనికి ఏం చేయాలి, మేము కష్టంలో ఉన్నాడా సహాయపడతాం, మాట సహాయిస్తాం, అవసరమైతే ఆదుకుంటాం. 10 మంది దీంట్లోకి వచ్చి వీళ్ళు ఇలా చేస్తాం, ఇల్లా పర్వాలేదు. ఒక మంచి పని చేసేటప్పుడు 100 మంది వెళ్ళినా పర్వాలేదు, ఆ ఒక్క వ్యక్తి దాన్ని బట్టి మారి గొప్ప పని చేస్తే చాలండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. దేవుడు కూడా అన్నాడు, పడిపోయిన వాళ్ళందరినీ ఉద్ధరిస్తానన్నాడా, బాగుతానన్నాడా? దావీదుని బాధేళ్లే కఠినంగా శిక్షించేవుగానయ్యా అప్పచెప్పాలి. మరి పడిపోయిన ముందు దేవుడు లేపుతాడు. ఏమంటే తాగుబోతున్నాడు, యాక్సిడెంట్ అయి పడ్డాడు, చావు బ్రతుకు మీద ఉన్నాడు. రే తాగొద్దని చెప్పానంటారా, నీ బుద్ధి ఉందంటారా, నువ్వు మనిషి అంటారా అంటారా అన్నాడంటే అంత మూర్ఖుడే ఉంటాడు. వాళ్ళు 108 కన్నా ఫోన్ చేయాలి, బండి ఎక్స్పోనని పని చేయాలి. ముందు మనం ఈ పని చేయాలి, చేసిన తర్వాత ఆ ప్రేమతో కనెక్ట్ అవుతాం. ఏమంటే దీంట్లో ప్రభు దాంట్లో అన్నింటిలో శక్తి ఉంది. యేసు ప్రభు ప్రేమలో కూడా గొప్ప శక్తి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. యేసు ప్రభు ప్రేమలో గొప్ప శక్తి ఉంది. ఆ ప్రేమను మనల్ని చూపించామంటే ఇతరుల పట్ల దానికే కనెక్ట్ అవుతారు, దానికే కనెక్ట్ అవుతారు. కాబట్టి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలో మీరేదైనా ప్రభు ప్రేరేపించి బాధ్యత తీసుకుంటాం అని మీరు వస్తే మాకేం రూపాయి ఇవ్వద్దు. ముందు మేము కూడా చెప్పి మేము రూపాయి ఇవ్వదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేయి. మేము రావాల్సిన సమస్య అయితే ఖచ్చితంగా మేమే వస్తాం, మా సొంత డబ్బులు పెట్టుకొని. ఒకవేళ వచ్చినాక నీకేదైనా వెసులుబాటు ఉంటే ఇస్తే తీసుకుంటాం, నువ్వు ఇస్తే వస్తాం. ఇక్కడ విల్సన్ పాస్టర్ గారు కూడా ఏదన్నారు, అయ్యా నేనేం చేయాలంటే నీకు అవకాశం ఉంటే చూడయ్యా నాకు పర్లేదు పాస్టర్ గారు లేదంటే అదే పట్టుకు మాకు పని జరిగింది, మేము వస్తాం అంతే చెప్పాను. పాస్టర్ గారు సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి అదే చెప్పాం. విజయనగరం వెళ్ళాం, వాళ్ళు ప్రేరేపించి ఇస్తే తీసుకుంటాం, ఇవ్వమని మాత్రం చెబుతాం. ముందు అయ్యే పరిస్థితి ఇది, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం కాబట్టి నీకు ప్రభు ఏదైనా ప్రేరేపిస్తే చెయ్యి. కాబట్టి దీన్ని భారంగా పెట్టుకొని నీ దీంట్లోకి రాకుండా ఉండొద్దు అని ఇదే చెప్పుకుంటూ వెళ్తాం. అలాగని మేము కూడా ఎవరికి ఇవ్వము, మీ దగ్గర అడగము, మేము ఇవ్వం. స్వచ్ఛందంగా మేము ఇవ్వాలనుకున్నా మీకు ఇస్తాం, స్వచ్ఛందంగా మీరు ఇవ్వాలనుకున్నా మాకు ఇవ్వండి. దీంట్లో స్వేచ్ఛ ఉండేది కానీ అందుకే మెంబర్షిప్కి ₹1 కూడా పెట్టలేము. మేము చాలామంది అడిగారు, మీరు పదవులు ఇస్తున్న పెద్ద పెద్దలు అందరికి డబ్బులు తీసుకున్నారని. సుదర్శన్ గారు మీరు ఎంత ఇచ్చారంటే, జోనల్ ప్రెసిడెంట్ గారు కానీ ఇక్కడ ఉన్న దైవజనులు మండలంలో ఉన్న అందరూ ఉన్నారు. వాళ్ళు చూశారు, కనెక్ట్ అయ్యారు. ఈరోజు మీరు కూడా పెద్దలు, మాకంటే అభిషిక్తులు. మీ సేవా అనుభవాల్లో కానీ, మీ జ్ఞానంలో కానీ, మీరు కట్టిన సంఘాల్లో కానీ, మీరు చేసిన ప్రదేశాల్లో ఉన్న సేవ కానీ దాంతో పోల్చుకుంటే మీ అధికారులు కూడా తొలగడానికి మన అర్హత లేదు. ఇది నిజం.
ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. ఈ మాటలన్నీ మీరు గుర్తుంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు చెప్పండి, చిన్నోడు పెద్ద పని చేశాడా? పెద్ద పదవిలో కూర్చున్నవాడు పెద్ద పని చేశాడు, అతను పని చేశాడు. ఈయన తిరగొట్టినట్టు యుద్ధం చుట్టానికి వచ్చావంటారు అంటాడు ఎలియా. ఏమంటున్నాడు? ఈ కర్మం మాకు తెలీదు, నువ్వు యుద్ధం చుట్టానికి వచ్చావు. ఈ 20 తీసాడు యుద్ధం. యుద్ధం చేసిన మగవారైతే దాక్కొని చేస్తే యుద్ధం చూస్తానికి వచ్చి మేమడు బాలుడు అన్నాడు. నేను బాలుడినా రా నీకు చూపిస్తానులా. అర్థమైంది, నేను బాలుడిని గిల్ల సౌలు గారు నీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు కాదులే, నేనేం పొంది వచ్చాను తెలుసా? నేను పరిశుద్ధాత్మ పొంది వచ్చా. నీ ముందు నిలబడి నేను కనపడుతున్నాడు. తిక్కలు మామూడు నాలో మాట్లాడుతున్న ఆయన. నాకు అభిషేకం పొందినాడు పురుగులు పడతా ఉంటాడు కానీ మూలలో కూర్చోడు. రాజు అయినాడేమో ముసలం ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈరోజు మనం ఫెలోషిప్లు కనుక ఆ నెల వాళ్ళు విమర్శించడం కాదు. అలాగే ఈరోజు ఫెలోషిప్లు అన్ని కరెక్ట్గా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఫెలోషిప్ కరెక్ట్గా ఉంటే సీజేఏసీ మరొక సంస్థ పుట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఈరోజు పుడతానికి కారణం దేవుడు పుట్టించాడు. కారణం ఏంటంటే పని చేయట్లా, పదవులు తీసుకుంటున్నారు. దాసుడు అనే సంగతిని మర్చిపోయారు, బాస్గా బిహేవ్ చేస్తున్నారు. అందుకే ఫెలోషిప్ 1 పోయి 2 పోయి 3 పోయి 4 5 6 వచ్చే పెరిగిపోతున్నాయి. ఎన్ని చోట్ల మారినా నీలో దాసుడు అనే స్వభావం లేకపోతే ఎక్కడ సెట్ అవుతారా? సెట్ అవ్వ. కాబట్టి ఏ వ్యక్తిని తక్కువ వచ్చలేదు. మేము దేవుడు ఉన్నట్టు అనుకుంటుంది ఒక నూతన నాయకత్వం. అది కూడా ఒక నామకుడు, అమాయకుడు, దేవుడి దృష్టిలో గొప్పవాళ్లే తేవాలి. వాళ్ళ ద్వారా పని జరిగించాలి. ఏమంటే 318 మందిని తీసుకెళ్ళాడు అబ్రహాం. ఎక్కడికి? యుద్ధానికి. ఏమంటే దగ్గర వాళ్ళు 2 లక్షల మంది ఉంటారు. మనం తీర్చాడంట. ఆశ్చర్యం. ఆ 318 మందిలో గెలవటానికి అంతమంది ఓడిపోవడానికి కారణం ఒకటే అబ్రహాము ట్రైనింగ్. తను ఎంత పుట్టి అలవర్చబడ్డారంట. ఈరోజు సీజేసి ఆ పుట్టి అలవర్చబడేవారు కూడా అలాగే దేవుడు చిత్తమైతే అలాగే ఉంటారు యేసు నామంలో. హల్లెలూయా. వీళ్ళకి భయం అంటే తెలియదు. తమ యజమాని మీద అమితమైన ప్రేమ, తన యజమాని కొరకు ప్రాణం పెట్టే తత్వం, వీటికి మించి తన యజమాని పూజించే దేవుడిని అపారమైన నమ్మకం. కాబట్టి వీళ్ళు సంఖ్య చూడాల. అందుకని రాత్రులు దగ్గరంట. పొద్దున్న ఆ సంఖ్యలు చూసి భయపడతారేమో. రాత్రులు తీసుకెళ్ళి ఇక వరుస నిలబెట్టారంట. ఇటు వరుస 318 మంది నిలబడితే ఎంతమంది ఉంటారు? అందరు కనపడతారు కదా. ఇటు బారు నిలబడితే ఇప్పుడు మనం ఉన్నామండి. వరుస నిలబడే లైన్ ఆడదాకా వెళితే నన్ను ఎదురు జనం అనుకుంటా. విచిత్రం అనిపించింది. ఎంత యుద్ధం నైపుణ్యమో. అంతే 318 మంది. డూ ఆర్ డై, వి డై ఫర్ క్రైస్ట్. అంతే. ఇక ఆ తెగుకున్నప్పుడు ఒకడా ఇద్దరా చూడరు. ఎంతమంది ఉన్నాయి, నేను చంపే చచ్చిపోతాను రా. అంతే. ఇక చావంటే భయం ఉండవాడే పారిపోతాడు. చావంటే భయం లేనివాడు వెళ్ళి చంపేస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఏవులే అన్ని ఉన్నప్పుడు భయం ఉంది. ఏముంది? అన్నీ ఉంది. ఏది వచ్చున్నా నేను బహుగా భయపడుతున్నాను, అదే నా మీదకి వచ్చుతున్నది. ఏది జరుగుతుందని భీతి చెందుతున్నా అదే జరుగుతున్నది. 3:25 అంటాడు. కాబట్టి ఆస్తులు ఉంటే అంతస్తులు పేరు ప్రఖ్యాతులు డాబుకి వెళ్ళినట్టు దేవుడు కంచి కూడా చుట్టూరు ఉంది. దేవుడు కూడా ఉన్నాడు ఆయన తోడు. నేనేమనుకుంటున్నాడు? అమ్మో, నా పొలాలు పోతే, నా స్థలాలు పోతే, నా దాసీలు పోతే, నా ఒంట్లు గొడ్లు మేకలు పశువులు పోతే, నా పిల్లలు చనిపోతే, నా భార్య నా మీద తిరగబడితే, నా స్నేహితులు నా శత్రువులు అయితే నన్ను చూసి గౌరవించే వాళ్ళతో చేతరించుకుంటే చెప్పండి. ఎప్పుడు బయట పెట్టాడు ఈ విషయం, ఈ రహస్యాన్ని? పైకేమో దేవుడు ఆడ ఇద్దరికి మనకేం తెలుసు. నువ్వు ఎప్పుడో దేవుడు అనుకుంటే వాడు వస్తాడు నీ మొహం. అబ్బా నీ పిల్లల్ని తీసుకెళ్తా, అవి తీసుకెళ్తా తీరదారిపడి. అందుకని సాతాను దేవుడు వద్ద దగ్గర వాళ్ళు కొద్ది గొప్ప న్యాయం ఉందండి. పాపిష్టి న్యాయం వాళ్ళ దగ్గర.
ఏమంటే దేవుడు ఏమన్నాడు, నా ఏడు గురించి ఆలోచన చేసేవా అంటే పరలోకంలో కెరూబులు శరాబులు మహాదూతలు ఆ సభలో ఉంటే వాళ్ళ ముందు ఒక భూలోకంలో ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు మన గురించి దేవుడు జ్ఞాపకం చేసేటట్టున్నాడా? సాతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు అభిషేకించేవిగా ఆయన ఎప్పుడు ఫుల్ పట్టలే కుతంత్రాలే, అందరి గురించి మొత్తం కొట్టేసేసాడు సాతాను. ఇంకేముంది తెగించినోడికి? ఎట్టు కాదు, తోమా తోడు. తెగించినోడికి తోమానే తోడు, అంతేకా? తోమ తెగించి పెట్టే భారతదేశానికి వచ్చింది. అన్ని జల్లు స్వాపం, అన్ని జల్లు బాధది. మన తెగించినోడికి తోమనే తోడు. తెలియడు ఏం చేస్తాడు? అప్పుడే నువ్వు నా భక్తి మీద కొట్టావు. ఇప్పుడు నాకెందుకు అర్థమైంది, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక అన్నాడు. చప్పట్లు కొట్టి దేవాలయంలో కనపడతాడు. దేవుడి స్తోత్రం. నీలో భయం బాగుపడతానికి ఉన్నాయన్నీ బాగుపడతాడు. నీలో దాగి ఉన్న భయాన్ని ధైర్యాన్ని బయటికి తెస్తాడు. గుర్తుపెట్టుకి మీ ఇష్టం ఏబులు కావాలో మరి మీ అవునా కదా? విచిత్రం అనిపించింది. అన్ని ఉన్నప్పుడే భయం భయం భయం, అన్ని బాగులే. మనుషుల మనసులు నీకు తెలియడానికేలే, అందరి తత్వము నీవు చూడడానికేలే. మనుషుల మనసులు నీకు తెలియడానికేలే, అందరి తత్వము నీవు చూడడానికేలే. శోధన వేదనయే మార్గము, యేసును నీకు చేయును సొంతము. ఇది శోధన కాదు ఇష్టమా, ఇది వేదన కాదు మిత్రమా. మనుషుల మనసులు నీకు తెలియడానికేలే, అందరి తత్వము నీవు చూడడానికేలే. న్యాయం చెప్పండి. మనం అనుకుంటే శ్రమలు వద్దు, నా కష్టాలు వద్దు, బాధలు వద్దని. ఇప్పుడు మొత్తం మొదలు మనం తన్నకపోతే ఐక్యతలోకి వచ్చామనమా? చెప్పరే. ఒక మనిషి తత్వం నిజమో కాదో తెలియాలంటే నీ శ్రమ శోధన రావాల్సింది. అర్థం. రెండవది ఏంటంటే ఇవే మనల్ని దేవుడు మద్దతు చేర్చేది. మనందరం మామూలు దొరికిపోవాలమా? కాబట్టి యేసు ప్రభు తెలియనప్పుడు మనం ఎత్తకి ఒకసారి వారంతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ప్రతి శ్రమ శోధన వెనక దేవుడు గొప్ప ప్రణాళిక ఉంది. నేను దానిలో భాగంగా నేను కూడా జైల్లో దొరికాను. మామూలుగా తెల్లని జైలు వేసి మాట్లాడాను. కాబట్టి నేను దైవజనులారా, మీరు ఏ బాధ్యత తీసుకుని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చివరిగా నీ తోటి దైవజనుడు, క్రైస్తవుడు ఎవరైనా కష్టాల్లో ఉండి నీకు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోతే నీకు తెలిస్తే వెంటనే వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పండి. అధికారులు ఎలా మాట్లాడాలో, మన హక్కులు ఏమిటో ఖచ్చితంగా రాబో రోజుల్లో మీకు అన్ని బుక్లెట్ ద్వారా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ గలవిప్పాలని, నమ్మకంగా పనిచేయాలని ప్రేమతో కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే